నేను నా జీవితం ముగించేలోపు, నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క చర్చ అయినా మిగిలిపోతామో అని భయం ఉంది నాకు. ఒక్క పాస్టర్ గాడైనా, ఒక్క జాంబీ వైరస్ అయినా మిగిలిపోతాడేమని భయపడుతూ ఉంటాను ప్రతి క్షణం. హిందువులకి నేను చెప్పేది ఒకటే, హిందూ అధికారులు కానీ, హిందూ పెద్దలు కానీ, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందువుకి నేను చెప్పేది ఏమిటంటే, వందలాది హిందూ దేవాలయాలు కట్టండి, దేవుడు మెచ్చుతాడు. మీరు వందలాది లేకపోతే వేల సంఖ్యలో హిందూ దేవాలయాన్ని కట్టండి, దేవుడు మెచ్చుతాడు. అయితే మీరు చర్చిలను పడగొట్టాలని ఆలోచన పుట్టినప్పుడే, నేను నా జీవితం ముగించేలోపు, నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క చర్చ అయినా మిగిలిపోతామో అని భయం ఉంది నాకు. ఒక్క పాస్టర్ గాడైనా, ఒక్క జాంబీ వైరస్ అయినా మిగిలిపోతాడేమని భయపడుతూ ఉంటాను ప్రతి క్షణం. చర్చిలను పడగొట్టాలి, సంఘాలను పడగొట్టాలి అని ఆలోచన మీకు పుట్టినట్లయితే దేశంలో ఉన్న పునాదులు కదిలించేస్తాడు దేవుడు. నేను చెప్పేది బాగానండి. వందల కొలది, వేల కొలది హిందూ దేవాలయాలు కట్టండి, వందల కొలది, వేల కొలది మసీదులను కట్టండి, వందల కొలది, వేల కొలది చర్చిలను కట్టండి, దేవుడు మెచ్చుకుంటాడు. అది ఏ దేవుడైనా కానీ. అయితే మీరు ఒక్క చర్చిల్నే పడగొట్టాలని మీ మైండ్లో ఉన్నట్టయితే దేశంలో ఉన్న పునాదులను చూసారా, పునాదులు కదిలించేస్తాడు దేవుడు. ప్రపంచం యొక్క పునాదిని కదిలించేస్తాడు దేవుడు. ఆ ఆలోచన తప్పు. మీరు చేయాల్సింది ఏమిటి తెలుసా? హిందూ దేవాలయాలు కట్టండి, తప్పులేదు. ఎన్ని దేవాలయాలు కట్టినా తప్పులేదు, ఎన్ని మసీదులను కట్టినా తప్పులేదు, ఎన్ని చర్చిలను కట్టినా తప్పులేదు. ఎందుకంటే ప్రజలు ఉదయం అంతా పనికెళ్ళి, పగలంతా పనికెళ్ళి, సాయంత్రం పూట కానీ, ఆదివారం సెలవు రోజున కానీ వారు మనశ్శాంతి కొరకు హిందూ గుళ్ళకి వెళ్తారు, మసీదుకి వెళ్తారు, చర్చిలకి వెళ్తారు. అయితే మీరు చర్చిలను మాత్రమే పడగొట్టాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇది మంచిది కాదు. అది అధికారులే కావచ్చు, గవర్నమెంట్ అధికారులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రజలే కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇది మంచిది కాదు. మీరు చేయాల్సింది ఏమిటి తెలుసా? ఇంకా దేవుళ్ళ గురించి ప్రచారం చేసుకోండి. ఏదే మతమైన కానీ దేవుళ్ళ గురించి ప్రచారం చేసుకోండి. మీ దేవుణ్ణి ప్రకటించండి. తెలియని వారికి దేవుడి గురించి వివరించండి, ప్రకటించండి, తప్పులేదు. అయితే యేసును ప్రకటించే వారిని మాత్రం మీరు కొడుతున్నారు. ఎక్కడెక్కడ చర్చలు ఉన్నాయి వాటిని పగలు కొడుతున్నారు, క్రైస్తవులను హింసిస్తున్నారు, క్రైస్తవులను చంపుతున్నారు, క్రైస్తవులను చెరసాల్లో వేస్తున్నారు. ఇది అధికారులకు కాదు, ప్రపంచ మానవాళికే నేను చెప్తున్నది ఏమిటంటే, ఇది మీకు మంచిది కాదు. మీరు చేయాలనుకుంటే ఇంకా గుళ్ళు కట్టండి, దేవాలయాలు కట్టండి, మసీదులు కట్టండి, చర్చిలు కట్టండి, దేశం బాగుపడుద్ది. లేదు మేము చర్చిల్నే పడగొడతాము, క్రైస్తవులను చంపుతాము అని చెప్పినట్లయితే దేశం యొక్క పునాదులు కదిలిపోతాయి. నేను చెప్తున్నాను, ఖచ్చితంగా దేశం యొక్క పునాదులు కదిలిపోతాయి.